ప్రమాణ స్వీకారం అయిపోయి దాదాపు 2 గంటలు కావస్తున్నా ఇంకా ట్రాఫిక్లోనే ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ముందు ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే దాదాపు గన్నవరం ఎంట్రన్స్ ఏదవుతుందో ఎంట్రన్స్ నుంచి విజయవాడ వరకు కూడా పూర్తిగా వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్లోనే అంబులెన్సులు నిలిచిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆ పోలీసుల సమన్వయం లోపం అనేది చాలా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఈసారి పోలీసులు అట్టర్ ఫ్లాప్గా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపల సెక్యూరిటీ అయితేనేముంది, బయట ఇట్లా ట్రాఫిక్ని డైవర్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా సమన్వయం లోముతో కూడా చాలా తీవ్రంగా ఇవాళ ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇన్ని గంటలు అవుతున్నా, ఎందుకంటే వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. ఇంత వేడిలో ఇంకా వెహికల్స్ పోతూనే ఉన్నాయి. ఇన్ని లక్షలాది మంది జనాలు వస్తుందని కూడా వారు ఊహించినప్పటికీ కూడా ఎందుకు తగినట్టుగా వారు ఏర్పాట్లు చేయలేకపోయారనేది కూడా ఒక ఇది ఉంది. ఎందుకంటే ఇప్పటికే సభ ముగిసిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ సభ ఎండింగ్కి వచ్చినప్పుడు దాదాపు 1,00,000 మంది దాకా కూడా బయటకు వచ్చారు. వాళ్ళందరూ కూడా వివిఐపికి సంబంధించిన విఐపి కార్ పార్కింగ్ కానీ జనరల్ పార్కింగ్ ప్లేస్లో కానీ వాళ్ళందరూ వచ్చారు. వారందరూ ఒకటేసారి వాహనాలు తీయడానికి ప్రయత్నించారు. అయితే ఈ వివిఐపి మూవ్మెంట్ ఉన్న నేపథ్యంలో మొత్తం ఆపేయడంతో పాటు వాళ్ళందరూ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా వదలడం వల్ల మొత్తం దాదాపు 20 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ అనేది నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా నిత్యావసరాలకు సంబంధించినటువంటి తీసుకెళ్లేటువంటి వాహనాలంతా అందులో ఉండిపోయాయి. దానితో పాటు అంబులెన్స్లు కూడా ఉండిపోయిన నేపథ్యం ఏర్పడితే చాలా అస్వస్థకు పాలైనటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో గంటల తరబడి ఈ ట్రాఫిక్లో ఉన్నటువంటి కారులో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానితో పాటు ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి ప్రయాణికులైతే ఉదయం 5 గంటల నుంచి నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా వారు చూశారు. ఎందుకంటే ఒక పక్క ఫ్లైట్లు తొందరగా వెళ్ళిపోతే టైం అయిపోతుంది, మరోవైపు ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు పెట్టారు. గ్రీన్ ఛాలెంజ్ అనే గ్రీన్ సిగ్నల్ పేరుతో మరొక దారిని ఓపెన్ చేస్తారు. కాకపోతే దానికి ఎదురుగా మరొక వేను కూడా వదిలిపెట్టారు. సో ఇటువైపు వాహనాలు వస్తాయి, మరోవైపు ఇటువైపు వాహనాలు వస్తాయి. సో అక్కడ తర్వాత కొంతమంది ఆఫీసర్స్ ఈ విషయాన్ని గమనించి వెంటనే కొన్ని పక్క సైడ్ చేయించడం జరిగేది. సో అయినప్పటికీ అప్పటికే భారీ స్థాయిలో ట్రాఫిక్ ఇరుక్కుపోయింది. దాదాపు ఇవాళ వందలాది మంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వెళ్లాల్సినటువంటి వారందరూ కూడా ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. చాలా ఇబ్బంది పడ్డారు. ఫ్లైట్లన్నీ మిస్ చేసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి వాళ్ళందరూ గన్నవరం ఎయిర్పోర్ట్ అని కూర్చున్నారు. చాలా నరకయాత్ర అయితే ఎక్కడైతే విజయవాడ ఎండింగ్ ఉందో గన్నవరం స్టార్టింగ్ అవుతుందో అక్కడి నుంచి కూడా కొంతమంది వెహికల్స్ పోలేకపోవడంతో అక్కడ వారు దిగేసి అక్కడి నుంచి తమ లగేజ్ని తీసుకొచ్చు నడుచుకుంటూ వస్తున్న నేపథ్యం కాబట్టి ఒక లేడీలు అయితే దాదాపు 12 కిలోమీటర్ల వరకు కూడా నడుచుకుంటూ వాళ్ళు వచ్చి ఆ ఫ్లైట్ ఎక్కడానికి వచ్చినప్పటికీ ఫ్లైట్ మిస్ అయినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో చాలా అంటే చాలా నెగ్లిజెన్స్ అనేది కనపడుతుంది. ఎందుకంటే విఐపీఎల్కి సెక్యూరిటీ కల్పించాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. కాకపోతే ఎక్కడికెక్కడ కనీసం ఒక్క గల్లీ నుంచి ఇంకో గల్లీకి పోవడానికి కూడా అక్కడ బ్యారికేడ్లు పెట్టడం వల్ల ఎక్కడికెక్కడ వారు ఆగిపోయారు. కనీసం వీళ్ళనంతా ఫ్రీ మూమెంట్ ఉందంటే అది కూడా ఫ్రీ మూమెంట్ లేకుండా ఈ రకమైనటువంటి పరిస్థితికి తవరించారు. సో టోటల్గా ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినటువంటి వీళ్ళకందరికీ కూడా అతిథులకందరికీ కూడా చాలా చేదు అనుభవం ఎదురైంది. ఇంత ట్రాఫిక్ దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఉండిపోవడం అనేది వారు తట్టుకోలేకపోతున్నారు. ఎండలో పైగా ఎండ ఉంది, పైగా వీళ్ళందరూ ఇంకా మూవ్ అవ్వలేదు. ఓ పక్క అన్ని ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటోళ్ళు కూడా ప్రయాణికులు ఇవాళ పడినటువంటి కష్టాలు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదనేసి కూడా వారు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.